ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అదే తలంబ్రాల సమయం అన్నమాట. ప్రతి ఆడపిల్ల మనసులో గుండెల్లో నిలిచిపోయే క్షణం ఈ క్షణం. ఉదయం 10:30కు తలంబ్రాల సమయం ఉన్నది. అయితే ఈలోపు ఈ విధంగా అంతా అలంకరణ చేసుకొని పంతులు గారు మమ్మల్ని 9 కల్లా అమ్మాయి పీటల పైన ఉండాలని చెప్పారు. అందుకే అందరం చకచక రెడీ అయిపోయి వారిని కూడా తీసుకొని వచ్చేసాం. ఇక్కడ మనం ముహూర్తం రోజు రాత్రి ఈ కంకణాలను కోళ్ళ పీటలను తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈ విధంగా అయ్యకిస్తే వాటిని సంప్రోక్షణ చేసి ఈ విధంగా అన్నీ అమర్చుకున్నారు. ఇక్కడ కలశంలాగా పెట్టి తాళిని పెట్టి అక్కడ వీరి చేత పూజను చేయిస్తారు. పెళ్లిలో జరిగే ఒక్కొక్క తంతుకు ఒక్కో అర్థం ఉందని అందరికీ తెలిసింది. అయితే నాకు తెలిసిన కొన్ని అర్థాలను తెలుసుకున్న వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా నిండు బిందెతో దీనిని నిండు బిందెలాగా ఊహించి వీటిలో పసుపు కుంకుమ అక్షంతలు వేయించి వీటి చేత అమ్మాయి చేయి అబ్బాయి చేయిని పెట్టించి స్వామివారు చేసే దీనిని పాణిగ్రహం అని అంటారు. వరుడు ధర్మేక అర్థేచ కామేక్ష మోక్షేచ నాతి చరామి అని 3 సార్లు జపించేలా చేస్తారు. మరియు వధువు తండ్రికి 3 సార్లు హామీ ఇస్తారు కూడా. అంటే వరుడు సంతోషంలో మరియు దుఃఖంలో ఎప్పటికీ ఆమెకు తోడుగా ఉంటానని చెప్పడం అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమె నుండి నేను దూరంగా ఉండను అని చెప్పి వరుడు హామీ ఇస్తున్నాడని అర్థం. దీనినే పాణిగ్రహం అని కూడా అంటారు. ఇక్కడ ఈ పాటికే బంధువులంతా రావడం మొదలయ్యింది. అయితే ఇక్కడ మేము టిఫిన్ కూడా ఏర్పాటు చేశాం. మేమంతా టిఫిన్ చేసి వేదిక పైన ఉన్నాము. టిఫిన్ పొంగలి అనేది పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ వరుడు చేత వధువు చేత ఈ విధంగా పూజను చేయించి ఇలా జొన్నల్లో కాలును తొక్కించడం అనేది జరుగుతుంది. ఇది వారి సఖ్యతకు ఇది నిదర్శనం అన్నమాట. వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ విధంగా చేస్తారని నానుడి. మన సాంప్రదాయం ప్రకారం ఈ వేడుకను 16 రోజులుగా చేస్తారన్నమాట. అదే వివాహ వేడుకను 16 రోజుల పాటు చేస్తూ ఉంటారు. ఆధునిక కాలంలో ఇది కుటుంబం ఆర్థిక మరియు సామాజిక స్థితిని బట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటుంది. పెళ్ళి అనేది సామాజిక బంధాలలో బలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత అయ్యవారు కంకణాలను ఒకరి చేత ఒకరికి కట్టించడం అనేది జరుగుతుంది. ఇలా అందరూ దాయాదులు అంటే ఇలా అన్నదమ్ముళ్ళు వరుస ఉన్న వాళ్ళందరూ ఈ కంకణాలను కట్టుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ కంకణాలను చాలా పవిత్రంగా భావిస్తారు. బిసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో నీళ్ళల్లో వదలడం లేదా చెట్టుకు కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా అందరూ దాయాదులు ఈ విధంగా ఒకరికొకరు కుంకుమను ధరించి ఈ విధంగా కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అతి ముఖ్యమైన ఘట్టం మన హిందూ సంప్రదాయంలో కన్యాదానం. అన్ని దానాలలో గొప్పది ఏదంటే కన్యాదానం అనే చెబుతూ ఉంటారు. ఎందుకనగా ఏ దానం చేసినా మరలా కావాలని ఆశిస్తూ ఉంటాము. కానీ కన్యను దానం చేయడం వలన ఎంతో మోక్షం పొందుతుందని పండితులు చెబుతున్నారు. కన్యాదానం అనేది అమ్మాయి కుటుంబం తమ కుమార్తెను బాధ్యతను వరుడికి అప్పగించే వేడుక. వేడుకలో వధువు తల్లిదండ్రులు వరుడి పాదాలను కడుగుతారు. ఎందుకంటే వరుడు
దేవి లక్ష్మిగా పరిగణించబడే తమ కుమార్తెను వివాహం చేసుకోవడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువుగా భావించి అతని కాళ్ళను కడిగి ఈ విధంగా వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇది ఒక తండ్రి చేసే అత్యంత గొప్ప కార్యం. పెళ్లిలో తండ్రి యొక్క బాధ్యత ఈ కన్యాదానంలో ఉంటుంది. ఇక ఇక్కడ కొబ్బరికాయను అనగా నిండు చెట్టు మీద టెంకాయను నేల మీద దిగకుండా తీసుకొని రమ్మని పంతులు గారు ముందుగానే చెబుతారు. అలా ఆ నియమాన్ని పాటిస్తూ తెచ్చిన కొబ్బరి బోండం ఇది. దీనికి చాలామంది ఈ మధ్యలో అలంకరణ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఈ విధంగా దీనికి క్షీరంతో అభిషేకం చేసి ఈ విధంగా అందరి చేతులతో ఈ విధంగా చేయిస్తారు. ఎందుకంటే కొబ్బరి బొండం అత్యంత స్వచ్ఛమైనది, అలాగే పాలు కూడా స్వచ్ఛమైన గుణాలు కలిగినది. ఈ రెండిటి యొక్క కలయిక ఎలాంటిదో అలాగే మీరు కూడా ఉండాలని పంతులు గారు ఈ విధంగా చేయిస్తారు. ఆ పాలను కూడా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయడం అనేది జరుగుతుంది. అంటే చెట్టు పొదల్లోనూ అలా నీళ్ళల్లో వదలడం అనేటివి జరుగుతూ ఉంటుంది. తలంబ్రాల విషయానికి వస్తే తలంబ్రాలు పసుపు కలిపిన బియ్యం. వేడుకలో వధూవరులు ఈ బియ్యం మిశ్రమాన్ని ఒకరి తలపై ఒకరు తలస్నానంలాగా పోస్తారు మరియు వధూవరులు కోసం ఒక ఆహ్లాదకరమైన పండుగను అక్కడ ఏర్పాటు చేసి మీరు చూస్తున్నది జీలకర్ర బెల్లం యొక్క ప్రాముఖ్యత. ఇలా ఒకరి తలపై ఒకరు ఒకటేసారి జీలకర్ర బెల్లాన్ని పెట్టించడం అనేది జరుగుతుంది. ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. పంతులు గారు వేదాలను శ్లోకాలను పఠిస్తున్నప్పుడు దంపతులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర మరియు బెల్లంతో చేసిన ముద్దను వేయమని అడుగుతారు. ఈ ఆచారాన్ని జీలకర్ర బెల్లం అని కూడా అంటారు. ఒక జంట యొక్క సంబంధం విడదీయరానిదని మరియు అవి విడదీయరావని తెలియజెప్పడానికి ఈ వేడుకను గమనించవచ్చు. ఇది అసలైన ముహూర్తంలోనే జరుగుతుంది మరియు దంపతుల మధ్య ఉన్న తెర తొలగిపోవడంతో అధికారికంగా భార్యాభర్తలుగా ఏకం అవుతారు. వధువు గోత్రాన్ని మార్చే ఆచారం మరియు వివాహ వేదికపై వరుడు మరియు వేడుకను హాజరైన ప్రతి ఒక్కరి సమక్షంలో నిర్వహించబడుతుంది. పెద్దలు దంపతులు అక్కడే అక్షంతలు వేసి ఆశీర్వదించడం కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడితో సగం పెళ్ళి అయిపోయిందనే చెబుతుంటారు. ఇక అత్యంత ముఖ్యమైన ఘట్టం తాళికట్టు వేళ. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన క్షణంగా మారిపోతుంది. ఒకటి ఆమె తరపున ఒకటి అబ్బాయి తరపున ఈ విధంగా తాళిబొట్టులను స్వీకరించడం, 3 తీగలతో కట్టడం అనేది జరుగుతుంది. 3 ముడులు వేయడానికి గల అర్థం కూడా చెప్పారండోయ్. మనస వాచ కర్మణ అనగా ఆలోచనలోనూ వాక్కులోనూ నేను చేసే పనిలోనూ వధువు యొక్క అంగీకారాన్ని వరులు సూచిస్తాడని ఆచారం అనేది జంట యొక్క సంపూర్ణ ఐక్యతను సూచిస్తుంది. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మనమిద్దరం ఒకటే అని తెలిపేదే ఈ సూత్రం యొక్క పరమార్థం. ఈ ఆడపిల్ల మెడలో పడగానే వారి యొక్క సౌభాగ్యానికి ఇది గుర్తుగా మారిపోతుంది.